హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి అబ్బా, కొంచెం కోల్డ్ అది ఉంది. అందుకోసమే ఇన్ని రోజులు వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మేము వైజాగ్ వెళ్ళిన తర్వాత ఇదైతే డే 1 అనమాట. ఫస్ట్ అయితే రిషికొండ వెళ్దాము అని డిసైడ్ అయిపోయి ఇంక అందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కిందికైతే వచ్చేసామన్నమాట. ఇంకా కిందికి రాగానే ఇంక అందరం కలిసి కార్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ కొన్ని ఫొటోస్ పిక్స్ అలా దిగుతూ వీడియోస్ తీసుకుంటూ ఇంకా అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. వచ్చిన తర్వాత 2 కార్స్ అయితే వచ్చాయి. ఎవరు దేంట్లో ఎక్కాలి ఏంటి డిసైడ్ అవుదాము అని మాట్లాడుకుంటా ఇంకా మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు పైనుంచి రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా వాళ్ళు రాగానే మాట్లాడేసుకొని ఎవరు దేంట్లో ఎక్కాలి, పిల్లలు ఎక్కడ ఉండాలి ఏంటి అని మాట్లాడుకొని ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మా కార్లో అయితే మా సిస్టర్స్, మేము అండ్ మా సిస్టర్ ఇన్ లాస్ ఉన్నారు. ఇంకా అటు సైడ్ కార్లో మా హస్బెండ్స్ వాళ్ళ బ్రదర్స్ అందరు కలిసి అటు సైడ్ కార్లో ఉన్నారనమాట. అంటే ఇంక ఫైనల్గా చెప్పాలంటే లేడీస్కి ఒక కారు, జెంట్స్కి ఒక కారు అన్నట్టుగా ఉంది. ఇంకా మాతో పాటు అయితే మా లార్మీ మాతోనే ఉంది. ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు కదా, ఫుల్ జోష్లో ఉందన్నమాట పాప. కొంతసేపు పడుకొని అలా లేచింది అంతే. ఇక అసలు ఆ డే మొత్తం నిద్ర కూడా పోలేదు, ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ట్రిప్ అంతా కూడా. ఫస్ట్ అయితే రిషికొండ దగ్గర కార్ దిగేసి మేము వచ్చేసాము. మేమందరం కలిసి ఎవరిని పిలుస్తున్నామో తెలుసా? లార్మీన్ అనమాట. మేమందరం ఏమో అక్కడికి వెళ్దాము, అక్కడ బీచ్ వ్యూ బాగుంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసేద్దాము, ఆ తర్వాత పైకి వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా కాదు, లార్మీ ఏమో అటు నుంచి కాకుండా పరిగెత్తుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకోసం అని తన్ని పిలుస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్లోనే క్యాబ్స్ ఉంటే బీచ్లో క్యాబ్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అడిగామన్నమాట. కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఇంకా అందుకోసం అని క్యాబ్స్ అయితే తీసుకోలేదు. వ్యూ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉందప్ప. మన కెమెరా కూడా అప్పుడు బ్రహ్మాండంగా పనిచేసింది కాబట్టి ఇంత మంచి వ్యూ వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పైనుంచి చూస్తే వ్యూ ఎంత బాగుంటుందని. ఇది రిషికొండ బీచ్. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా ఇక్కడికి వెళ్ళడం. ఫస్ట్లో వెళ్ళాను ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు 10 years బ్యాక్. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది అసలు. మార్నింగ్ టైం కాబట్టి క్రౌడ్ అది చాలా తక్కువగా ఉన్నారు. మేము అరౌండ్ 11-11:30 ఆ టైంలో వెళ్ళామన్నమాట. క్రౌడ్ చాలా తక్కువగా ఉన్నారు. మనం అంటే ఇది వింటర్ సీజన్ కదా, ఈ టైంలో మార్నింగ్ టైంలోనే వెళ్తే బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకనంటే ఎక్కువ ఎండ ఉండదు, చాలా ప్రశాంతంగా ఈవినింగ్ 4కి 5కి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. వెదర్ అంతా కూడాను ఎండ ఎక్కువ లేదు, చలిగా అట్లా ఉంటుంది కదా. సో అది వెనక చూస్తున్నారు కదా, వాళ్ళు ఫోటోషూట్ కోసం అలా వచ్చారు కొంతమంది. ఇంకా వాళ్ళంతా కూడాను ఫొటోస్, వీడియోస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, రీల్స్ చేసుకోవటానికి కానీ అలా వస్తూనే ఉన్నారనమాట. మీరు అక్కడ బోట్ చూస్తున్నారు కదా, అది రీసెంట్గానే బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిందంట. ఇక్కడ ఇటు సైడ్ వస్తే ఇంకా మన బీచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. ఇంకా అంటే దాని లోపలికి ఎంట్రన్స్ అయితే లేదు కానీ అక్కడ పెట్టేసుకున్నారు. సో నెక్స్ట్ ఇక్కడైతే మా వాడు హార్స్ ఎక్కాడు, లోకేష్ అండ్ మా వాడు ఇద్దరు కలిసి హార్స్ రైడింగ్. ఇంకొక అతను ఉంటాడు కదా హెల్పరు, ఆ హెల్ప్ లేకుండానే వీళ్ళిద్దరు తిరిగేస్తూ ఉన్నారనమాట బీచ్లో. ఇంకా మా మరిది వాళ్ళేమో భయపెడుతున్నారు, అది ఆవు అంటే పరిగెత్తుతుంది కదా అలాగా. ఇంకా అయినా కూడా అదేం భయపడలేదు, వీళ్ళు బాగానే మేనేజ్ చేశారనమాట వీళ్ళిద్దరు కూడాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారబ్బా మా పిల్లలంతా కూడాను. మేము అందరం కలిసి ఆల్మోస్ట్ అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజంతా కూడా. అసలు డే 1 అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంది. చలి లేదు, వాతావరణం అంతా సపోర్ట్ చేసింది, చాలా బాగుంది. ఇంకా అక్కడ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ చాలా దిగాము. బట్ అవన్నీ కూడా నేను ఎక్కువ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. రిషికొండ దగ్గర మీ అందరికీ తెలియాలి అని అంటే శివుడు పార్వతి ఉంటారు కదా పైన,
అక్కడికి వెళ్తున్నాము. ఇంకా మేము లంచ్ అదంతా కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము. అక్కడే లంచ్ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళంతా ముందు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చొని లంచ్ చేయాలి అని అన్న దానికోసం వెతుకుతున్నారు. నేనైతే వీడియో తీస్తూ కూర్చున్నా. సో ఇంకా నెక్స్ట్ అక్కడ కూర్చున్నారు కదా, అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళు కాదనమాట. ఊరక ప్లేట్ వాటి చుట్టూ తిరుగుతున్నారు, ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకోవటానికి. మళ్ళీ నేను, కావ్య, రమ్య వెళ్ళి అందరికీ ఫుడ్ పెట్టామన్నమాట. ఇంకా వాళ్ళు తింటూ ఉంటే కాసేపు వీడియో తీద్దాము, మనకి మెమరీగా ఉంటుంది కదబ్బా, ఇంత పెట్టి ట్రిప్కి వెళ్ళాము, లైఫ్ టైం మెమరీలాగా ఉండాలి కదా. అందుకని నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకేంటంటే ఇక్కడ మా వాడికి అప్పటికే టైర్డ్ అయిపోయాడు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట. ఇంకా అక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే పైకి వెళ్ళొద్దాము, ఒకసారి పైన అంతా కూడా చూసేద్దాము, పైన కూడా కొంచెం వెళ్ళేసి క్యాప్చర్ చేసాము. ఇంకా మేము పార్క్కి అలా వెళ్ళాము. అదంతా కూడా నేను క్యాప్చర్ చేయలేదన్నమాట, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని. అసలు వైజాగ్ మొత్తం గ్రీనరీ అబ్బా, అసలు ఎంత ప్రశాంతంగా ఎంత ప్లెజెంట్గా ఉందో అసలు, చాలా అంటే చాలా బాగుంది. నేను కొంచెం కొంచెం అయినంత వరకు, నాకు వీలైనంత వరకు నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను. ప్రతిదీ వీడియోలో రికార్డ్ చేయాలి అని అంటే వీడియోస్ అన్నీ లెంత్ అయిపోతాయి, మళ్ళీ స్పేస్ ఉండదు, మీకు చూడాలన్నా బోర్ కొడుతుంది కదా, ఇంకా అలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కువైతే క్యాప్చర్ చేయలేదు. చిన్న చిన్నగా అక్కడక్కడ బిట్గా చేసి ఉన్న వీడియోని క్యాప్చర్ చేసిన దాన్ని అటాచ్ చేసి నేనైతే మీకు చూపిస్తూ ఉన్నానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా పైకి వెళ్తున్నాం కదా, ఇక అక్కడ మళ్ళీ మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారనమాట. అంటే ఇక అందరం ఒకే చోట అలా కాకుండా ఎవరికి కుదిరితే అప్పుడు ముందు వెళ్ళటం వెనక వెళ్ళడం ఇలా జరిగిందనమాట. ఇంకా మేము ఇలా వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే వాతావరణం అంతా చల్లగా ఉంది కదా, అసలు ఇట్లా రాళ్ళని ఇలా పట్టుకుంటే ఎంత చల్లగా ఉన్నాయి, కూల్ ప్యాక్ ఉంటుంది కదా, అంత చల్లగా ఉందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ పార్క్ అదంతా ఉంటుంది, పిల్లలకి గేమ్ జోను అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేశారు కదా, మేము వచ్చినప్పుడు చాలా తక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మేము వచ్చిన తర్వాత, అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత కాదు, మేము వెళ్ళొచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట వ్యూ అది కూడాను. చూస్తున్నారు కదా అటు సైడ్ ట్రెక్కింగ్ అదంతా కూడా ఉంది. సో నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట. ఇక్కడ మేము చిన్న వీడియో క్లిప్ అండ్ ఫొటోస్ తీయించుకున్నాం అనమాట. ఇక్కడ నా ఫేస్ ఏంటో అలా అయిపోయింది ఇక్కడ కెమెరాకి, నేనే నవ్వుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా లోకేష్ అండ్ ఋషిగాడు అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగుదాము అని ఒక ఐడియా వచ్చింది. తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీయించేసుకొని నెక్స్ట్ అయితే మేము ట్రెక్కింగ్కి వెళ్దాము అని అనుకుంటున్నాము. సారీ, ట్రెక్కింగ్ కాదు, రోప్ వేకి వెళ్దాము అని. బట్ పిల్లలు ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చేసి ఆడుకుంటున్నారనమాట. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అదంతా కూడాను ఉంది. సో అక్కడ పిల్లలు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అందుకోసమని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ రోప్వే ఎక్కడానికి కూడా మేము ఒక గంటన్నర సేపు లైన్లోనే వెయిట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా పెద్ద క్యూ కూడా ఉంది. సో అందుకోసమని వెయిట్ చేస్తున్నాం. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ లైన్లో నిల్చోవడం కన్నా అక్కడ ఆడుకుంటే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా అని అనుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే రోప్వే ఎక్కాము, దాని వీడియోస్ కూడా వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కాంతమ్మ కబుర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.